కల్వకుంట్ల కుటుంబము, తండ్రి, కొడుకు, అల్లుడు, కూతురు, బామర్దుల కోసం తప్ప ప్రజల గురించి ఏమాత్రం ఆలోచించకుండా వ్యవహరించారు. ఈరోజు అధికారాన్ని కోల్పోగానే ప్రజలు వాళ్ళకి తగిన గుణపాఠం, తగిన శాస్తి నేర్పించినాక ఈరోజు ఏదో ఒకటి చేసి మళ్ళా విద్యార్థులని, నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి మళ్ళా అధికారాన్ని చేపట్టాలని ఒక దురఉద్దేశంతో రేపేదో విద్యార్థులతోటి, యువకులతోటి ఏదో సదస్సు అని చెప్పి సరూర్ నగర్లో ఏదో కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టారు. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులని సూటిగా ప్రశ్నిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ విద్యార్థి లోకాన్ని కూడా ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను కొన్ని లెక్కలు మీ ముందు పెట్టదలుచుకున్నా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఏదైతే ఈరోజు కేటీఆర్ కానీ నిన్న ప్రెస్ మీట్లో మేము యువకులము, తీస్మార్గాన్లం అని చెప్పి కొంతమంది మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్ని పట్టించుకునే పరిస్థితి లేదు, కానీ విద్యార్థుల కోసం, యువకుల కోసము చిత్తశుద్ధి ఉంది మాకు అని చెప్పి నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. వాళ్ళని నేను సూటిగా కొన్ని విషయాలు ప్రశ్నించదలుచుకున్నా. 2021 ఏప్రిల్ 2వ తారీఖున బోడా సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటూ, దానితో పాటు 2021 నేనైతే విద్యార్థి నాయకునిగా పేరు చెప్పుకొని నేను విద్యార్థి నాయకుడిని, విద్యార్థులు రావాలని చెప్పి మాట్లాడిన ఒక మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే వల్క సుమన్ గారు మీ చెన్నూరు నియోజకవర్గంలో 2021 1 నవంబర్ రోజు ఆసంపల్లి మహేష్ ఎవరైతే బబ్బరచెల్క అనే మీ నియోజకవర్గంలో బబ్బరచెల్క అనే గ్రామంలో ఆసంపల్లి మహేష్ ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు నువ్వు ఈడబోయినావు. ఆ రోజు హుజరాబాద్ ఎన్నికలు ఉంటే హుజరాబాద్ ఎన్నికలు కమలాపూర్లో ఏదైతే ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి నీకు సమయం ఉంది, కానీ నీ సొంత నియోజకవర్గంలో బబ్బర్చెల్క అనే గ్రామంలో ఆసంపల్లి మహేష్ చనిపోతే ఆ రోజు నువ్వు ఎక్కడ పోయినావు? ఆ రోజు కనీసం ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడిన పరిస్థితి ఉందా? దానితో పాటు నిన్న మరొక శాసనసభ్యుడు తాడిశెట్టి తను అడిగినారు, కానీ బుర్రలో ఇంత కూడా గుజ్జు లేదు. పాడి కౌశిక్ రెడ్డి సిరిసేడు గ్రామంలో హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో సిరిసేడు గ్రామంలో హుజరాబాద్ నియోజకవర్గంలో ఇల్లందగుంట మండలంలో 2021 ఆగస్టులో ఉప ఎన్నికల సమయంలో నువ్వు బీఆర్ఎస్ పార్టీలో చేరి నీ ఎమ్మెల్సీ పదవి కోసం నువ్వు పైరవి చేసుకుంటున్న సమయంలో షబ్బీర్ అనే ఒక యువకుడు మన హుజరాబాద్ నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకుంటూ, మరి ఆ రోజు నీకు సో ఎక్కడ పోయింది? మరి ఆ రోజు ఎందుకు షబ్బీర్ ఇంటికి వెళ్ళి ఆ తల్లిదండ్రులని పరామర్శించే ప్రయత్నం చేయలేదని చెప్పి కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా.